సంక్రాంతి అయితే గనక స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా చూస్తే ఏ ట్రైన్స్ కూడా ఖాళీ లేవు. ఇక బస్సుల సంగతి కూడా అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆర్టీసీ కూడా ముందుగానే రిజర్వేషన్లు బుక్ అయిపోయాయి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ అంతా ఇంత కాదు. విజయవాడ టు హైదరాబాదే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. నార్మల్‌గా ఒక 800, 900 ఉండే ఛార్జీలు అయితే 500, 600 ఉండే ఛార్జీలు ఇప్పుడు 4000, 3000, 2000 వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు అయితే గనక తీసుకుంటున్నారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో అయితే గనక రైల్వే శాఖ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అంటే కొంచెం ఊరట కలిగించే విషయం. ఎందుకంటే చాలామంది పడుతూలేస్తూ ఏదోలాగా స్వగ్రామాలకి సంక్రాంతికి మనం ఇంటికి దగ్గర ఉండాలని స్వగ్రామాలకి చేరుకున్నప్పటికీ రిటర్న్ వెళ్ళాలన్నా కూడా రిజర్వేషన్లు అయి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఒక ఫ్యామిలీ సొంత ఇంటికి చేరుకోవాలంటే 15,000-20,000 రూపాయలు ట్రాన్స్‌పోర్ట్ కేవలం ఊరికి వెళ్ళడానికే అవుతోంది. తిరిగి రావాలంటే మరొక 15,000-20,000 రూపాయలు అయిపోతుంది. ఒక నలుగురున్న ఫ్యామిలీకైతే గనుక. సో, ఇప్పుడు రైల్వే శాఖ అయితే గనక కొంచెం ఊరట కలిగించే విషయం చెప్పింది. ప్రత్యేకంగా ఒక 12 రైళ్లనైతే గనక ఈ రూట్లలో నడుపుతున్నాము. రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా 12 రైళ్లనైతే గనక ఈ రూట్‌లో నడుపుతున్నారు. ఏంటి అంటే గనక రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిజర్వేషన్‌తో ఎటువంటి సంబంధం లేకుండా విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలో 12 రైళ్లనైతే గనక నడపనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. 12వ తారీఖు రాత్రి నుంచి అంటే నిన్నటి రాత్రి నుంచి ఈ రైళ్లు అయితే గనక స్టార్ట్ అవుతున్నాయి. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం ఈ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుంది. సో, సేమ్ రివర్స్ కూడా ఇలాగే ఉంటాయి. మొత్తం 12 రైళ్లు రాకపోకలు సాగించనున్నట్లు వెల్లడించారు. నిన్న రాత్రి అంటే జనవరి 12వ తారీఖు రాత్రి నుంచి 18వ తారీఖు వరకు కూడా ఈ 12 రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు అప్పటికప్పుడు బయలుదేరినా రిజర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా ఈ రైలు అయితే గనక మీరు కౌంటర్‌లో కనుక్కోండి. ఏ టైంకి రైళ్లు ఉన్నాయి ఏంటి ఒకసారి రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో కనుక్కొని నార్మల్ ఎంక్వైరీ కౌంటర్‌లో కనుక్కున్న తర్వాత ఈ రైళ్లు అందుబాటులో ఉంటే ఇందులో ప్రయాణించవచ్చు. రిజర్వేషన్ ప్రాబ్లం లేకుండా నార్మల్ ట్రైన్స్ అయితే 12 అయితే స్టార్ట్ చేశారు. 18వ తారీఖు వరకు కూడా ఈ రైళ్లు అయితే అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య అయితే గనక. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.